ఒక క్వశ్చన్, ఒక్కడే ఎక్కువ టైం తీసుకుంటే మిగతా వాళ్ళు వెయిట్ చేయాలా? లేదు, అందుకే రౌండ్ రాబిన్ వచ్చింది. ఇమాజిన్ నువ్వు ఫ్రెండ్స్తో గేమ్ ఆడుతున్నావు, ఒక్కొక్కరు టర్న్ తీసుకుంటున్నారు. కానీ ఒక్కడే కంటిన్యూస్గా ఆడితే మిగతా వాళ్ళకి ఛాన్సే రాదు కదా. అందుకే రూల్ ఏంటంటే ప్రతి ఒక్కొక్కరికి కొంచెం కొంచెం టైం ఇస్తుంది, తర్వాత నెక్స్ట్ పర్సన్కి టర్న్ వెళ్తుంది. కాబట్టి అదే కాన్సెప్ట్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అంటాం. ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ప్రతి ప్రాసెస్కి ఫిక్స్డ్ టైం ఇస్తుంది. దాన్నే టైం క్వాంటమ్ అంటాం. సో ఒక ప్రాసెస్ రన్ అవుతుంది, టైం కంప్లీట్ అయ్యాక అది ఫినిష్ అయినా కాకపోయినా సిస్టమ్ దాన్ని పాస్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి ఛాన్స్ ఇస్తుంది అండ్ మళ్ళీ లైన్లో లాస్ట్కి యాడ్ చేస్తుంది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ వస్తుంది కదా. రియల్ లైఫ్లో కూడా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మన ఫోన్లో ఒకడు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు, మధ్యలో ఇన్స్టాగ్రామ్కి పోతాడు, మళ్ళీ వాట్సాప్కి టర్న్ కొడతాడు. అన్ని యాప్స్ సైమల్టేనియస్గా రన్ అవుతున్నాయి అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ సిస్టమ్ ఫాస్ట్గా టర్న్స్ ఇస్తుంది. రిజల్ట్ ఏంటంటే ఫెయిర్నెస్ మెయింటైన్ అవుతుందని అర్థం. ఎవరు స్టార్వేషన్లో పడరు. కానీ టైం క్వాంటమ్ చాలా స్మార్ట్ ఉంటే ఆర్ స్మాల్ ఉంటే సిస్టమ్ ఎక్కువగా స్విచ్చింగ్స్ చేస్తుంది. ఒకవేళ పెద్దగా ఉంటే మొత్తం FCFSలా అయిపోతుంది. సో బ్యాలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే రౌండ్ రాబిన్ ఫెయిర్ అండ్ ప్రాక్టికల్ షెడ్యూలింగ్ మెథడ్ అని అంటారు. ఇలా ఈజీగా గేట్ కాన్సెప్ట్స్ కావాలంటే ఫాలో నెక్స్ట్ వీడియోలో ప్రియారిటీ షెడ్యూలింగ్ చూద్దాం.